ప్రపంచ విజ్ఞానకాని భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం రేపు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రం నుంచి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడడం జరిగింది. దేశానికి దిశను తెలియచేసేలా సంవత్సరాలుగా అంటరానితనాన్ని అస్పృశ్యతను ఎదుర్కొంటున్న కులాలకు ఈ రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించి ఈ దేశ ప్రతి పౌరునికి సమానత్వాన్ని చాటే విధంగా ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కంటే భారతదేశ రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సర్వ సౌభ్రాతృత్వం కలిగిన రాజ్యాంగాన్ని అందించిన మహానుభావులు పుట్టినరోజు వేడుకల్ని ఈ దేశం మాత్రమే కాదు ప్రపంచంలోని పక్క దేశాల్లో విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని తెలియజేశారు. అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రతి జిల్లాతో పాటు ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రతి మండల కేంద్రంలో గ్రామ గ్రామాన అంబేద్కర్ ని స్మరించుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జయంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణం 12 వార్డు బాపనయ్య నగర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీతో పల్నాడు రోడ్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహం వరకు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కావున పల్నాడు జిల్లా నుంచి అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు తరలి రావాలని గోదా జాన్పాల్ పిలుపునిచ్చారు. నేను మీ గోదా జాన్పాల్ మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. రేపు అనగా ఈ దేశానికి దిశను తెలిపి ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగాన్ని, సమసమానత్వం కలిగినటువంటి రాజ్యాంగాన్ని, సార్వభౌమాధికారం కలిగినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గర్వించదగినటువంటి మహోత్తరమైనటువంటి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించిన రోజు రేపు అనగా ఏప్రిల్ 14 ఆదివారం. పల్నాడు జిల్లాలో ఉండబడేటటువంటి 7 నియోజకవర్గాల్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ, అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రతి జిల్లా కలెక్టర్కి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రతి జిల్లాకి ₹1,00,000 కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గ్రామ స్థాయిలో ప్రతి ప్రభుత్వ అధికారి అంబేద్కర్ గారి చిత్రపటంతో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని, సెలవు దినమైనప్పటికీ మరొకసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్.